ఎయిత్ వీక్ నామినేషన్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అలానే వచ్చిన వాళ్ళు కూడా అది కూడా మొత్తం కూడా చూద్దాం. మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి లైక్ కూడా చేయండి. లేటెస్ట్గా ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 1 by 1 ఎంట్రీ అయితే ఇస్తారనమాట. టోటల్గా చూస్తే మాత్రం ఇక్కడ దమ్ము శ్రీజ చూస్తే మాత్రం ఎవరిని నామినేషన్ చేసిందో తెలుసా? పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ అయితే చేస్తుంది అనమాట. ఇక మర్యాద మనిషి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ని నామినేషన్ అయితే చేస్తారనమాట. నామినేషన్ ప్రాసెస్ లోకి ఎవరెవరు వచ్చారంటే ఇక్కడ చూస్తే డెమెన్ పవన్ నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తనుజ నామినేషన్ లోకి వచ్చింది. తనుజని నామినేషన్ చేసింది ఎవరంటే ఇమాన్యుయల్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చాడు. రాము నామినేషన్ లోకి వచ్చాడు. సంజన గారు నామినేషన్ లో ఉన్నారు. మాధురి గారు నామినేషన్ లో ఉన్నారు. ఇక 8th వీక్ చూస్తే మాత్రం ప్రజెంట్ అయితే వీళ్ళు నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక వచ్చిన వాళ్ళు కూడా చూస్తే మాత్రం హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు నామినేషన్ ప్రాసెస్ అనేది చేసేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వీళ్ళకి కాల్స్ కూడా వెళ్తాయన్నమాట. దాన్ని బట్టి లోపలికి అనేది మళ్ళీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాని వీళ్ళైతే హౌస్లో లేరు అని అయితే తెలుస్తుంది. నామినేషన్ చేసేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా క్లారిటీగా ఇంకా ఏమేమి జరిగాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీ అది ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.